विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 5:39 తిథి సవితి ఉదయం 8:50 వరకు నక్షత్రం మూల రాత్రి 11:18 వరకు వర్జం రాత్రి 9:31 నుంచి 11:18 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:20 వరకు మరల మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు అమృతకాలం సాయంకాలం 4:13 నుంచి 5:59 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు: కార్తీక మాస ప్రయుక్తంగా కార్తీక స్నానం, దీపదానం, శివారాధన మొదలైన వాటితో పాటుగా నాగపంచమి వ్రతం, నాగులను పూజ చేసేటువంటి విధానం. దీన్ని ఆచరించడం ద్వారా సంతానం యొక్క అభివృద్ధి, ఆధ్యాత్మికంగా కుండలినీ శక్తి యొక్క ప్రేరణ మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పొందగలుగుతారు. అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 100 సార్లు పారాయణ చేసుకోవడం, మారేడు దళాలలో తేనె వేసి తులసమ్మ దగ్గర పెడుతూ ఉండడం, మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేయడం, మారేడు చెట్టును నాటడం, విశేషించి మారేడు చెట్టు కింద శివారాధన చేయడం, అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సంపద బాగా వృద్ధి చెందడానికి ఉత్తమమైన మార్గం మారేడు చెట్టుతో సహా ఆయన్ని పూజ చేయడం అన్నమాట. అటువంటి కార్యక్రమాలను ఆచరించడం ద్వారా కార్తీక మాసం యొక్క సత్ఫలితాలను మనం వృద్ధి చేసుకోవచ్చు. నేటి ఆణిమత్యాలు: ఏ పరిస్థితుల్లో ఉన్నా మన కర్తవ్యం మనకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతూ ఉంటాయి. అహం అస్తమిస్తే ఆత్మ ఉదయిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను మనం పవిత్రవంతమైనటువంటి స్నానాలు ఆచరించి ఆ స్నానానంతరం దీపాలు వెలిగించటం సంప్రదాయం. తరువాత శివారాధన, విష్ణారాధన చేయటం, జన్మజన్మాంతరాల పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా నాగుల చవితి వెళ్ళిపోయిన మర్నాడు ఆ రోజంతా ఉపవాసం ఉన్నాం కాబట్టి మరుసటి రోజున తప్పనిసరిగా బ్రాహ్మణోత్తముడికి ఒక బ్రహ్మచారిని భోజనానికి పిలిచి ఎర్ర కండువ దక్షిణ తాంబూలాలతో సమర్పించినట్లయితే సంతాన
సాఫల్యత సిద్ధి అభివృద్ధిపదమైనటువంటి లాభదాయకమైన తత్వం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కార్తీక మాసంలో ఆచరించేటువంటి చిన్ని దానం వలన కొండంత పుణ్యం కూడాను వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించక తప్పదు. త్యాగానికి నిదర్శనమే కాదు దానం, వివిధ రకాలైనటువంటి సంపదల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఈ హరిహరాత్మక తత్వంలో దాగిన కార్తీక విశేష లక్షణంగా గుర్తిరగాలి. లక్ష్మీదేవిని మారేడు దళాలతో అష్టోత్తరనామాలు చేస్తూ అర్చన చేసినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసంలో. అంతేకాదు కార్తీకంలో అన్నిటికన్నా మించింది ప్రతినిత్యం కూడాను తులసి కోట వద్ద దీపారాధన చేయటం. ఎవరైతే తులసి కోట వద్ద ప్రతినిత్యం దీపారాధన చేస్తారో వారి జీవితాల్లో శ్రీహరి అదృష్టకరమైన ప్రభావాన్ని ప్రసాదింపజేస్తాడు. ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం ఈ మూడింటినీ కూడాను మనం సాధించడానికి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు కూడాను చాలా విశేషవంతమైనటువంటి సుదినంగా భావన చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దవనమ్మున్ మరువమ్ము నీ వెరుగవో, తబ్బిబ్బుగా పొంగిపోదువు మారేడు దళమ్ము నీ శిరమునందున్ ప్రీతి నర్పించినన్ పువ్వులన్ జాజుల మల్లెలన్ తెలియవో, భూషింతువౌ తమ్మి పువ్వులౌరా నీవి విచిత్ర పద్ధతులు దేవా రామలింగేశ్వర. ఓ రామలింగేశ్వర స్వామి, దవనమ్మున్ మరువమ్ము నీ వెరుగవో. ఏమయ్యా స్వామి, నీకు దవనము, మరువము మొదలైన సుగంధభరితమైన పత్రి వీటి గురించి నీకు తెలియదా? దవనమ్మున్ మరువమ్ము నీ వెరుగవో, తబ్బిబ్బుగా పొంగిపోదువు మారేడు దళమ్ము నీ శిరమునందున్ ప్రీతి నర్పించినన్. ఆ ముళ్లతో కూడుకుని ఉన్న చెట్టు, ఆ మారేడు చెట్టు, ఆ చెట్టునున్న 4 దళాలు కోసుకుని వచ్చి నీ శిరస్సు పైన ఉంచితే ఏమాత్రం సుగంధం లేనటువంటి ఆ మారేడు దళాలకే తబ్బిబ్బైపోతావు. దవనము, మరువము నీకు వాటి గురించి తెలియదా? పువ్వులన్ జాజుల మల్లెలన్ నీ వెరుగవో. ఇక పుష్పాలలోకి వచ్చినట్లయితే పరమాద్భుతంగా ఇంటిలో ఉన్నటువంటి ఆ జాజి తీగ అది పువ్వులను పూచినప్పుడు ఆ మల్లె తీగ ఆ పందిరికి ప్రాకి అది గుబాళిస్తూ ఆ పువ్వులను విరిసినప్పుడు దారి వెంట పోయేటువంటి వారు కూడా ఆగి ఆ సువాసనని ఆఘ్రాణిస్తారయ్యా. మా భూలోకంలో చాలా దూరం నుంచి కూడా ఆ మల్లెల జాజుల వాసన వచ్చి తన్మయులవుతారు. అటువంటి పుష్పజాతికి చెందిన ఆ జాజులు, మల్లెలు వాటి గురించి నీకేమీ తెలియదా? ఇంతమంది భక్తులున్నారు, ఎవరు ఆ పువ్వులు తీసుకుని వచ్చి నీకు దండగట్టి నీ మెళ్ళో వేయలేదా? మరి ఎందుకనయ్యా ఆ పువ్వులను వదిలేశావు? వదిలేసి తుమ్మి పువ్వులౌరా భూషింతువవు. ఏమాత్రం సువాసన లేని చేత్తో పట్టుకుంటే ఇతరులకు అసలు ఆ పుష్పం మనం పట్టుకున్నామనేది కూడా కనిపించదు, అంత చిన్నగా ఉంటుంది. స్వచ్ఛంగా తెల్లగా మల్లె పువ్వులా ఉన్నా కూడా మల్లె పువ్వు రేకంత కూడా ఉండనటువంటి ఆ తుమ్మి పువ్వుని దాన్ని ఇష్టపడుతూ అలంకరించుకుంటావేమిటయ్యా? సుగంధభరితమైన ఈ జాజులు, మల్లెలు వీటిని ఎందుకని నువ్వు కోరుకోవు? నీవి విచిత్ర పద్ధతులు. చాలా విచిత్రంగా ఉంటుందయ్యా నీ వ్యవహారం, మాకు అర్థం కాదు. నీ తత్వం అర్థం కాకపోవటం అనేది అది సరే సరి, అది జ్ఞానులకే జరగనటువంటి పని.
నీ తత్వాన్ని అర్థం చేసుకోవటం మహర్షులకే కుదరనటువంటి పని. కానీ ఈ చిన్న చిన్న విషయాలు కూడా మాకు అర్థం కావటం లేదు. ఎందుకని ఆ తుమ్మి పువ్వుల్ని నువ్వు నెత్తిన పెట్టుకుంటున్నావో, ఆ మారేడు దళాలకే నువ్వు తబ్బిబ్బైపోతున్నావో, ఎన్ని అద్భుతమైనటువంటి పత్రులున్నాయి, దవనం, మరువం, ఎలాగే పూలలో మల్లెలు, జాజులు. వీటిని కాకుండా ఆ తుమ్మి పువ్వులు, ఆ మారేడు దళాలకి పొంగిపోతావేమిటయ్యా అంటూ ఎవరికీ తెలియకుండా చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు చేసే పూజలను కూడా ఆ పరమేశ్వరుడు గమనించి వాటిల్లో ఉన్న ఆ స్వచ్ఛతని, ఆ భక్తిలో, ఆ సర్వసమర్పణలో ఉండే స్వచ్ఛతని గమనించి వారిని నెత్తిన పెట్టుకుంటాడు అనే విషయాన్ని సూచింపజేస్తూ అద్భుతంగా పరమేశ్వరుణ్ణి సరికొత్త భావాలతో ఆరాధిస్తూ సామాన్యులకు ఉండే సందేహాలన్నింటినీ చమత్కారంగా వివరిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, బహుభాషా కోవిదులు శ్రీ పైడిపాటి సుబ్బరామశాస్త్రి గారు రచించిన రామలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదా. ముదమృతాపూర్ణే, నిండా నీళ్లు పోయి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం. ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే ఆయన ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకు ఉన్నది తలుచుకుంటే సంతోషం. చాలామంది శివానందలహరిలో శ్లోకాన్ని చదువుకుని అనుభవించి ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. నేనెంతటి వాణ్ణి? నిజంగా వాళ్ళందరూ అనుభవించి ఆనందపడిపోయినంత చెప్పగలిగిన ప్రజ్ఞ నాకేం లేదు. వాళ్ళు నిజంగా అనుభవించి పొందేటటువంటి ఆనందం అనేటటువంటి సముద్రంలో నేను చెప్పేటటువంటిది కేవలం ఒక బిందువుతో సమానం. అయినా ఈశ్వర, ఒక బిందువుతో సమానమైన మాట్లాడగలిగే శక్తిని ఇచ్చావు కదూ, ఎంత సంతోషం. చాలు, నీ గురించి చెప్పుకుంటున్నాను కదా, ఇంకింతకన్నా నాకేం కావాలి? ఇప్పుడు నీకు ఉపన్యాసానికి వచ్చే ముందు సంతోషంగా ఉంటుంది. అలా చెప్పగలగడం నా అదృష్టం. ఈశ్వరుడు నాకు ఆ కంఠం ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఈశ్వరా, మీ సేవలో ధన్యుణ్ణవుతున్నాను. ఓ 2 గంటల సేపు మాట్లాడానంటే 2 గంటల సేపు మీ దగ్గర మనసు కూర్చుంది కదూ, అంటే 2 గంటలు తపస్సు చేశాను కదూ. బయట కూర్చుంటే అనవసరంగా తిరుగుతానని తెచ్చి కూర్చోపెట్టి నా చేత ఉపన్యాసం చెప్పించి నా చేత 2 గంటలు ప్రతిరోజు తపస్సు చేయిస్తున్నారా? ఈశ్వరా, మీకు కృతజ్ఞుడను. ఎంత సంతోషం! ఇప్పుడు ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, ఆ 2 కళ్ళతో చూడగలిగిన శక్తిని ఇచ్చాడు. ఈ సంతోషంగా ఉండడానికి ఇది కారణం కాదు. తింటే అరగక పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, తింటే అరిగేట్టు చేస్తున్నాడు. మాట్లాడలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, మాట్లాడేటట్టు చేశాడు. పక్కవాడికి ఉపకారం చెయ్యలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పక్కవాడికి ఉపకారం చెయ్యగలిగిన శక్తిని ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? తినడానికి అన్నం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, బయటికి ఇస్తే గౌరవం ఇచ్చాడు. చాలదా? ఈశ్వరా, వీటన్నిటికీ కారణం నువ్వు. ఆయన పట్ల పరమ సంతోషంతో నీకు ఇచ్చినవి తలుచుకుని సంతోషంగా ఉండు. కాబట్టి ఆ సంతోషం అనేటటువంటి నీటిని ఆ మనసులో అనబడేటటువంటి కలశంలో పోశాను. అది చూడగలిగినటువంటి మనసు ఉండాలి, కానీ అసలు ఆ ఆనంద ధార వేరు, ఆ సంతోషం వేరు. ఒక కవి అన్నాడు ఒక చోట, తెల్లవారుజామున లేచి అరుణాచలం లాంటి చోట, వెంకటాచలం లాంటి చోట నిలబడితే
కొండలన్నీ ఇలా పెన్సిల్తో గీతలు గీసినట్టు కనపడతాయి. చెట్లు కదులుతుంటాయి, జీవులు కదులుతుంటాయి, అన్నీ కదులుతుంటాయి, ఇవి మాత్రం కదలకుండా ఉన్నాయి. ఏమయ్యా కొండ కదలకుండా ఉండడంలో దానికి బాధ లేదు అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కొండ కదలకపోవడం కాదు, మనం 5 నిమిషాలు ధ్యానం చేయలేము. ఆ కొండ నిరంతర ధ్యానంలో అలా ఉండిపోయింది భగవంతుడి గురించి, అందుకే కదలదన్నాడు. చూసే చూపులో ఉంది సంతోషం. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక పిల్లవాడికి తల్లి రోజు చెప్తూ ఉండేది, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడుతూ ఉంటాడు నాన్న, బెంగ పెట్టుకోక, ఆయనకి నమస్కారం చేసుకో అనేది. ఒకరోజు ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది, గాలి, పిల్లవాడు ఒక్కడు రాగలడో రాలేడోనని తల్లి పాఠశాలకు వెళ్ళింది. పిల్లవాడి చేయి పట్టుకుని తీసుకొస్తోంది. పెద్ద వాన మొదలై ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడి నించుంటున్నాడు, మెరుపు అయిపోగానే మళ్ళీ నడుస్తున్నాడు. తల్లి మెరుపు చూసి భయపడుతున్నాడేమోనని, ఎరా మెరుపు మెరిస్తే ఆగిపోతున్నావేరా, భయపడుతున్నావా, తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, గబగబా అడుగులే అంది. పిల్లాడన్నాడు, భయం ఎందుకమ్మా, నేను భయపడి కాదు ఆగుతున్నది, భగవంతుడు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడన్నావు కదా, భగవంతుడికి ఇవాళ నువ్వు నేను కలిసి వెడుతూ ఉంటే ఫోటో తీసుకోవాలనిపించింది, ఆ ఫోటోలు తీస్తున్నాడమ్మా, ఫ్లాష్ ఆ మెరుపు, అందుకని నడిస్తే బాగుండదని నిలబడి ఓసారి ఫోటో తీయించుకొని వస్తున్నానన్నాడు. నమ్మడం భక్తి, వాడికి మెరుపు చూస్తే సంతోషం, ఈశ్వరుడు ఫోటో తీస్తున్నాడన్నాడు. కాబట్టి ముదమృతా పూర్ణి, సంతోషాన్ని ఆ మనసు నిండా నింపు. ఎలా, ఏదో కొద్దిగా 4 చుక్కలేయడం కాదు, సంతోషం పరిపూర్ణంగా ఉండాలి, పరమానందంగా ఉండు. దాన్ని ఆ మనసనబడేటటువంటి కలశ నిండా పోయి ముదముతా పూర్ణి ప్రసన్ని, ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉండు. ప్రసన్నుడవు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే లోపల ఏ విధమైనటువంటి దుష్టభావనలు లేకుండా నీవు ఎప్పుడూ కూడా అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిలో ఉండడం నేర్చుకో. శంకరాచార్యుల వారే ఓ చోట అంటారు, నేను దీనుణ్ణి. దీనుడంటే ఏదో లేనివాడు. ఈశ్వర నేను దీనుణ్ణి. ఏ విషయంలో దీనుణ్ణి? నిన్ను పొందడంలో దీనుణ్ణి. నిన్ను పొందలేకపోతున్నాను, ఇంకాను నిన్ను పొందగలిగితే నా అంత ఐశ్వర్యవంతుడు లేడు. కాబట్టి నా ఈ దైన్యము ఎలా పోతుంది? ఆ దైన్యము పోవాలి అంటే ఒక్కటే, బ్రహ్మగారు నా ముఖాన దీనుడు అని రాశాడు. అలా దీనుడు అని వ్రాశాడు కాబట్టి నిన్ను పొందితే నా దైన్యం పోతుంది. కాబట్టి నేను నీ పాదాలు పట్టుకోగలుగుతున్నాను, నీ కోసం నేను వెంపర్లాడుతున్నాను. ఆ దైన్యం అన్నది రాసి ఉండకపోతే నేను నీ పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కాదు. కాబట్టి బ్రహ్మగారు మమ్మల్ని నీ విషయంలో, నిన్ను పొందడం విషయంలో దీనుడు అని వ్రాయడం చేత భక్తితో వెంటబడ్డాను. కాబట్టి ఆ బ్రహ్మగారి తలలో ఏం చేయకు, వాడికి ఎందుకు దీనుడని రాసావు తల మీద అని కోప్పడకన్నారు. ఎంత సంతోషం చూడండి. నిర్మలత్వం. నిర్మలత్వం అంటే అవతల వారి యొక్క చేష్టితమును భరించగలిగి ఉండుట. కోప్పడతాడు ఆయన కోప్పడకపోవడం ఏమి ఉండదు. ఎందుకు కోప్పడతాడో తెలుసా? కోపం ఒక సాధనము. దేనికి సాధనము? అవ్యవస్థను దిద్దుటకు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు. గంగ కోప్పడదు, వాడు మారుగాక. వాడికి తెలియదు గంగలో మూత్ర విసర్జన ఏమిటి. వాడు బాగుండాలి, ఎప్పటికైనా వాడికి గంగ గౌరవం ఏమిటో తెలిసి రావాలి, వెళ్ళిపోతుంది. ఒక చోట ముళ్ళ చెట్టు తన యొక్క ముళ్ళ కంపలు వంగి ఆ కొమ్మలతో వీపు గీరుతుంది గంగది. గంగ బాధపడదు, వెళ్ళిపోతుంది. ఒక చోట మహాస్వామి వంటి వారు స్నానం చేయడానికి దిగి సత్యదండాన్ని అందులో ముంచుతారు. మహాస్వామి వారు వచ్చి అందులో దిగి స్నానం చేసి సత్యదండాన్ని ముంచారని ఆ నది ఏం పొంగిపోయి అక్కడ ఆగిపోదు. పొంగుయందు కుంగుయందు ఒక్కలాగే ఉండి సహించి వహించి భరించి లోకోపకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తెలిసో తెలియకో అడుగు పెట్టాడు గంగలో, పుణ్యమే ఇచ్చి వెళ్ళిపోతుందంటే. గంగ ఎలా వెడుతుందో అలా వెళ్ళగలిగిన ప్రజ్ఞ అంకురించడం ప్రసన్నే. ఆ ప్రసన్న భావాన్ని పొంది ఉండడం. ఈశ్వర, నా మనసనబడేటటువంటి కలశంలో 2 రకాల నీళ్లు పోస్తున్నాను. కలశ పెట్టినప్పుడు ఏవో ఒక బురద నీళ్లు తీసుకొచ్చి పొయ్యంగా శుద్ధమైన నీరు పోస్తాను. నా మనసనబడేటటువంటి కలశానికి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే.
ఆ ప్రసన్నము, రెండవది సంతోషము అనబడేటటువంటి ప్రసన్నత్వము, సంతోషము అనబడేటటువంటి రెండు లక్షణములే నీటిగా మార్చి మనస్సు అనబడేటటువంటి కలశం నిండా నీళ్లు పోశాను. ఇప్పుడు దారాలు కట్టి కలశలో నీళ్లు పోసిన తరువాత దాని మీద ఏముంచాలి? కొబ్బరి బొండం ఉంచాలి. సంస్థాప్య సంవిత్ఫలం. ఇప్పుడు దాని మీద కొబ్బరి బొండం ఉంచాను. ఏమిటి ఆ కొబ్బరి బొండం? కొబ్బరి బొండానికి ఒక్కదానికే ఒక పేరుంది లోకంలో, పూర్ణఫలం అంటారు. అందుకే కొబ్బరి బొండం దానం చేస్తే పూర్ణ ఫలాన్ని దానం చేసినట్టు. పూజకు కూర్చుంటున్నాడు అనుకోండి, చేతిలో ముందు కొబ్బరి బొండం పట్టుకుని నించుంటారు. నించుని కొబ్బరి బొండం బ్రహ్మస్థానానికి ఇచ్చి అప్పుడు కూర్చుంటారు. పూర్ణ ఫలాన్ని ఇస్తే పూర్ణత్వము అని గుర్తు. కొబ్బరి చెట్టుకి ఉన్నంత కృతజ్ఞతాబుద్ధి లోకంలో ఇంకా ఏ చెట్టుకి లేదు అంటారు. కొబ్బరి చెట్టు నీళ్లు పోస్తే నేను బ్రతికానని ఆ నీటిని భూమి నుంచి రంధ్రాల గుండా పైకి లాగుతూ బొండంలోకి నింపుకుంటుంది, ఎక్కడో దాస్తుంది. ఆ కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు తాగి జీవిస్తారు. నీటిని పోసి బతికించినందుకు నీటితో లోకాన్ని బతికిస్తూ ఉంటుంది కొబ్బరి బొండం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సురో సురో వాప్యథ వానరో నరః సర్వాత్మనా యస్సు కృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరానన యత్కోసలాన్ దివం య ఉత్తరానన యత్కోసలాన్ దివం. దేవత గాని, అసురుడు గాని, వానరుడు గాని, మానవుడు గాని, ఎవరైనా కానీ ఆ శ్రీరాముడిని సేవించవలసిందే. ఎందుకంటే పురుషోత్తముడైన శ్రీహరియే మానవుడై శ్రీరాముడిగా అవతరించాడు. శ్రీరాముడు ఇతరులు చేసిన చిన్న ఉపకారాన్ని అయినా చక్కగా ఆయన గుర్తు పెట్టుకొని పెద్ద ఉపకారం చేసినట్లుగా భావిస్తాడు. ఆయన ఉత్తర కోశల దేశాలకు స్వర్గాన్ని అనుగ్రహించాడు అని హనుమంతుడు స్తుతించాడు. భారతఖండంలో భగవంతుడు జితేంద్రియులను అనుగ్రహించటం కోసమే నరనారాయణులు అనేటువంటి పేరుతో అవతరించి ఎవరి కంటికి కనిపించకోకుండా కల్పాంతం వరకు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన అలా తపస్సు చేయటం వల్ల ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ వశీకరణము, మనశ్శాంతి, కర్మలను విడిచిపెట్టడము అనేవి వృద్ధి చెందుతాయి. తర్వాత సాధకుడికి ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. పూర్వం నారద మహర్షి తాను భగవంతుని వల్ల ఉపదేశం పొందిన ఆత్మజ్ఞానాన్ని, దానికి ఉపాయమైనటువంటి కర్మయోగాన్ని, భగవంతుని మహిమను తెలిపే ఆగమాన్ని సావరణీ మనువునకు ఉపదేశించాలనుకున్నాడు. అప్పుడు ఆయన వర్ణాశ్రమాలు గల ఏ ఆశ్రమాలు ఉన్నాయో వర్ణాశ్రమాలు భారతదేశ ప్రజలతో కలిసి నరనారాయణులను సేవించాడు. పూర్ణ భక్తితో నిండిన మనస్సుతో ఈ మంత్రాన్ని జపించాడు. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ నమో కించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురువే ఆత్మా రామాధిపతయే నమో నమః. శాంత స్వభావం గల నరనారాయణమూర్తికి అనాత్మలైన దేహాదులపై ఆత్మభావం లేదు. దరిద్రులకు నిధి అయిన ఆ భగవంతుడు మహర్షులలో గొప్పవాడు. పరమహంసలకు పరమ గురువు, ఆత్మారాములైన మహాత్ములకు అధిపతి. ఆ భగవంతుడికి అనేక నమస్కారములు. అటువంటి స్వామికి నారద మహర్షి ఇంకా ఇలా స్తోత్రం చేస్తున్నాడు. భగవంతుడే జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు. కానీ ఆయనకు చేసేవాడిని నేనే అని
కర్తృత్వము బంధము కూడా లేదు. ప్రాణుల దేహాలలో ఆయన ఆత్మరూపంగా ఉన్నాడు. కానీ ధర్మములైనటువంటి జనన మరణములు ఆయనను బంధించలేవు. ప్రాణుల యందు ఉండి చూసేది ఆయనే శుద్ధ చైతన్య స్వరూపుడు. చైతన్యంతో ప్రకాశించబడే మనోవృత్తులలోని త్రిగుణాలతో ఆయనకు మాలిన్యం ఖండితం అంటదు. ఆయన ప్రాణులలో ఆత్మరూపంగా ఉన్నాడు. దేహేంద్రియాదుల కంటే కూడా విలక్షణంగా ఉంటున్నాడు, విలక్షణుడిగా. దేహేంద్రియాలతో సంఘం లేకుండా సాక్షిగా నిలిచి ఉన్నాడు. ఆయనకు నమస్కారం. ఓ యోగేశ్వర, సాధకుడు చెడు అభిమానాన్ని విడిచిపెట్టాలి. సాధకుడైన వాడు చెడు దేహాభిమానాన్ని, అందరికీ చెడు దేహాభిమానం ఉండే ఉంటుంది, అది విడిచిపెట్టాలి. మరణ సమయంలో మనస్సును భక్తితో నిర్గుణుడమైన నీ యందు నిలపాలి. ఇదే కర్మయోగంలోని కౌశలం. దీనినే పూజ్యుడైన హిరణ్య గర్భుడు కూడా బోధించాడు. తన్నహ ప్రభోత్వం కుకలేవరార్పితాం త్వన్మాయయాహం మమతామదోక్షజ భింద్యామయేనాశు వయం సుదుర్భిదాం విదేహి యోగం త్వయం న స్వభావం. ఓ ప్రభు, నువ్వు ఇంద్రియాశక్తుల మూలంతో ఆత్మరూపుడవే ఉన్నావు కదా. అటువంటి మూలంలో నీ మాయ వల్ల మాకి చెడు దేహంలో సులభంగా తొలగించడానికి వీలు కాని అహంకార మమకారాలు స్థిరంగా ఉన్నాయి కదా. నువ్వు మాకు భక్తి యోగాన్ని ప్రసాదించు, దానితో మేము వీటిని తొలగించుకుంటూ ఉంటాం అని హనుమంతుడు ప్రార్థిస్తూ ఉంటాడు. మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉంటాడు ఎప్పుడు. ఈ భారత ఖండంలో ఎన్నో పర్వతాలు, నదులు ఉన్నాయి. మలయము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము, వృషభము, కూటకము, కల్లోకము, సద్యము, దేవగిరి, ఋష్యముఖము, శ్రీశైలము, వెంకటము, మహేంద్రము, వారీధారము, వింధ్యము, శుక్తిమంతము, వృక్షగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కుకుభము, నీలము, గోకాముఖము, ఇంద్రకీలకము, కామగిరి అనేటువంటి పర్వతాలే కాకుండా మరెన్నో పర్వతాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటి మధ్య నుండి పడమటి దిశగా పారే నదులు ఎన్నో ఉన్నాయి. నదులెన్నో పుడుతూ ఉన్నాయి అక్కడక్కడక్కడ. పేర్లను స్మరించటంతో మాత్రమే పవిత్రం చేసే ఈ నదులలో భారతీయులు స్నానం చేస్తూ ఉంటారు. చంద్రవశ, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణ, వేణ్య, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్టి, తాపి, రేవ, సురస, నర్మద, చర్మణ్వతి, సింధువు, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసామ, కౌశిక, మందాకిని, యమున, సరస్వతి, దృషధ్వతి, గోమతి, సరయు, రోదస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్రుత, వితస్త, అసిక్ని, విశ్వ అనే గొప్ప నదులు, అంధము, శోణము అనే నదములు ఉన్నాయి కూడా. ఈ ఖండంలో జన్మించిన మానవులకు తాము చేసుకున్న సాత్విక, రాజస, తామస కర్మాలను బట్టి క్రమంగా దేవ, మనుష్య, నరకలోకాల్లో పలు విధాల జన్మలు కలుగుతాయి. సకల జీవులకు వాటి కర్మలను బట్టి ఫలాలు లభిస్తాయి. ఇక్కడ ఆయా వర్ణాలకు చెందిన ప్రజలు తమ తమ కర్తవ్యాలను పాటించి మోక్షాన్ని కూడా పొందవచ్చు. భగవద్భక్తులతో
సాధకుడికి దృఢమైన సాంగత్యము ఏర్పడినప్పుడు వాసుదేవుడి యందు గల భక్తి యోగము అంతటితో స్థిరపడుతుంది. అదే మోక్షం యొక్క లక్షణం. ఈ జ్ఞానమే జీవుడు పలు విధాలుగా జన్మలను ఎత్తేటట్లు చేస్తుంది కూడా. సంకర్షణాయ నమః.